హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇవాల్టి వీడియో ఏమిటంటే ఫ్యామిలీ అందరం కలిసి పెంచులుకొని వెళ్తున్నాము. మా సారు అయ్యప్ప స్వామి కొండకి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో ఒక్క పొద్దుండి స్వామికి ప్రసాదం పెట్టుకొని ఆ రోజు సాయంత్రమే పెంచులకోనకి బయలుదేరామండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇదైతే పెంచులకోనలో మేము తీసుకున్న రూమ్ అండి. ఇక్కడ హాల్లో వచ్చేసి అందరం భోజనం చేస్తున్నాము. ఈ వీడియో మా బాబు తీస్తున్నాడు. ఈ రూమ్ వచ్చేసి ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ ఉన్నట్టుందండి. కిచెన్ ఒకటే లేదండి, కిచెన్ కూడా ఉంటే సేమ్ ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ ఉన్నట్టే ఉంటుంది. అలాగే చాలా నీట్గా ఉంది, కొత్తదిలాగా ఉంది, అందుకనే చాలా నీట్గా ఉంది. అన్ని రూములకి ఏసీలు కూడా ఉన్నాయండి, చూశారు కదా. బెడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇదైతే ఎర్లీ మార్నింగ్ మా బాబు మిద్ది మీదకి వెళ్ళి తీసాడండి ఈ వీడియో. గుడికి చాలా దగ్గరలోనే ఉంటుంది ఈ రూమ్ వచ్చేసి. ఈ రూమ్ వచ్చేసి తలనీలాలు ఇచ్చే ప్లేస్ అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. తర్వాత పక్కనే కోనేరండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 అయిందండి. ఇక్కడ వచ్చేసి మా మామయ్య, మా సారు, అలాగే మా పిన్నమ్మ వాళ్ళు, అంటే మా పిన్నమ్మ, మా తమ్ముడు కొడుకు, మా తమ్ముడు, అలాగే తమ్ముడు వాళ్ళ పాపకి అందరూ కలిసి ఇక్కడ గుండు చేయించుకుంటున్నారు. మిగతా వాళ్ళని వచ్చేసి అత్తర్లు ఇచ్చామండి. ఇక్కడ నిల్చొని చూస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసి మా పాప, మా బాబు అండి. బల్ల పెట్టు బీగాలు నీకన్నా
ఇక్కడ తమ్ముడు వాళ్ళ పాప ఒక్కతే మునుగుతుందండి. ఈతొచ్చా పాపకి? లోతు లేదా? అదే అదే గజేతగా వాడేందో పెద్ద ఇది చెరువు అనుకుంటున్నాడు. చెరువు అనుకుంటున్నట. గజేతగా పాప ఒకటి బోర్డుల్లో రాస్తున్నారు. నువ్వెందుకు ఇచ్చావంటే ఇస్తానే ఉంటాం. అవన్నీ పడుతుంటామ్మా. చుట్టూ దియ్యమంతా ఇదేనండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇవాళ శనివారం అయినా కూడా జనాభా చాలా తక్కువగానే ఉన్నారు. చలికాలం అయ్యేసరికేమో, అదే కాక పిల్లలకి హాలిడేస్ ఏం కాదు కదా, అందుకనేమో జనాభా చాలా తక్కువగానే ఉన్నారు. అదే తిరునాళ్ళప్పుడైతే చాలా ఎక్కువ ఉంటారండి. అసలు మనకి రూములు కూడా దొరకవు. ఇక్కడ గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలండి దర్శనానికి. అయితే ఇప్పుడు జనాభా పెద్ద లేక ఇది ఖాళీగా ఉంది, లేకపోతే ఇది అసలు ఖాళీగా ఉండదండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఎదురుగా ఉండే గుడి వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి గుడి అండి. గుడి లోపలికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇక్కడ రేకుల షెడ్ వేసి ఉన్నారు కదా, దర్శనం అయిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ఈ గుడి చుట్టూ వచ్చేసి కొండలేనండి. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ కొండ దగ్గరేనండి వాటర్ ఫాల్స్ ఉండేది. ఆ వాటర్ ఫాల్స్ తర్వాత చూపిస్తాను. ఈ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్లో కోతి చూడండి ఎలా ఎక్కి కూర్చుంటే పైన. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు కదా, ఇక్కడ వచ్చేసి శంకు చక్రాల నామాలు ఉన్నాయి కదా, ఆ గోపురం మీద ఎక్కేసి కోతి ఎలా కూర్చుందో చూడండి, కనిపిస్తుంది కదా బాగా.
పోయి అన్ని సామాన్ ఇప్పుడు వచ్చేసి ఆదిలక్ష్మి దేవి దర్శనానికి వెళ్తున్నామండి. గుండు బాగా రావాలా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భార్య వచ్చేసి ఆదిలక్ష్మి దేవి అండి. ఆ ఆదిలక్ష్మి దేవి గుడేనండి ఇది. ఆ ఎదురుగా చెట్టు దగ్గర వచ్చేసి అమ్మవారి దర్శనం అయిన తర్వాత అక్కడికి వెళ్ళేసి పిల్లలు లేని వాళ్ళు అలాగే ఏదన్నా సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చేసి ఆ మర్రి చెట్టుకి ఉయ్యాళ్ళు ముడుపులు కడుతూ ఉంటారండి. ఇక్కడ దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసి ఆ చెట్టు దగ్గరే కొబ్బరికాయలు కూడా కొడుతూ ఉంటారండి. ఇది వచ్చేసి గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని గ్రూప్ ఫోటో దిగుతున్నాము. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి కట్టిన చీరలు అమ్ముతూ ఉంటారు. ఏలం పట్లాగా అమ్ముతూ ఉంటారు. అక్కడ అత్తయ్యకి ఒక చీర తీసుకుందాం అనుకుంటే అక్కడ లేవండి. ఆమెకు వచ్చేసి 8 గజాలు శారీస్ కావాలి. చూసాము లేవు. అందుకని అత్తయ్య సరే అమ్మా నువ్వు తీసుకోమని చెప్పింది. అందుకని నేను తీసుకున్నానండి శారీ. నిన్నేనంట అమ్మవారికి కట్టారంట ఆ శారీ. చాలా బాగుందండి. తర్వాత చూపిస్తాను మీకు. ఇదేనండి వాటర్ ఫాల్స్. చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఎలా ఉందండి వాటర్ ఫాల్స్? సూపర్ అంటే సూపర్ ఉంది కదా. చాలా చాలా బాగుందండి. అయితేనండి ఇక్కడ వచ్చేసి రాజరాజేశ్వరి గుడి కూడా ఉంటుందండి. అది కూడా చాలా బాగుంటుంది. కానీ ఈసారి మాకు కుదరలేదు, అందుకని వెళ్ళలేదండి. నెక్స్ట్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాత్రము కంపల్సరీగా ఆ రాజరాజేశ్వరి గుడి కూడా చూపిస్తానండి. అయితే ఇక్కడ నా పక్కన కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వచ్చేసి మా మామయ్య మా అత్తయ్య అండి. పక్కన చెల్లెలు, తర్వాత వచ్చేసి మర్దలు, తర్వాత పిన్నమ్మండి. ఓకేనండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. అందాక బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.